మనిషిని నమ్మొచ్చా లేదా అని తెలుసుకోవడం చాలా కష్టం. కానీ కొన్ని సూచనలు, పద్ధతులను ఉపయోగించి ఈ విషయం మీద ఒక అంచనా వేయవచ్చు. మాటలు, చేతలు ఒకేలా ఉన్నాయా లేదా? మాటల్లో ఒకటిగా, పనుల్లో ఇంకో విధంగా ఉంటే విశ్వసనీయత తగ్గుతుంది. ఓపికను పరిశీలించండి. చిన్న చిన్న విషయాల్లో ఎలాగైతే ప్రవర్తిస్తారో పెద్ద విషయాల్లో కూడా అలానే ప్రవర్తిస్తారా లేదా అని. వారి గత ప్రవర్తన, వారు గతంలో మాట తప్పినా, మోసం చేసిన సందర్భాలు ఉన్నాయా అనేది చూడండి. ఇతరుల గురించి ఎలా మాట్లాడతారు? వ్యక్తి ఇతరుల గురించి ఎలా మాట్లాడతారు? ఇతరులను ఎప్పుడు అనుమానిస్తారా లేదా నిందిస్తారా అనేది గమనించండి. స్వార్థం, వారి ప్రతి చర్యలో తమ స్వంత ప్రయోజనం మాత్రమే చూసుకుంటున్నారా? మంచి పేరుని పరిశీలించండి. వారి గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు? నమ్మకమైన వారేనాగా పరిగణిస్తున్నారా లేదా అనేది తెలుసుకోండి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల అభిప్రాయం, వారికి దగ్గరగా ఉన్నవారి గురించి అడిగి తెలుసుకోండి. కష్టకాలంలో సహాయం, కష్టంలో ఉన్నప్పుడు వారు ఎలా స్పందించారు? సహాయం చేశారా, దూరంగా ఉన్నారా అనేది తెలుసుకోండి. పనితీరు, వారు ఎప్పుడూ సమయానికి పనులను పూర్తి చేయడం, చెప్పిన మాటలను నిలబెట్టుకోవడం వంటివి చేస్తున్నారా అనేది గమనించండి. ఆత్మవిశ్వాసం, వారు ఎప్పుడూ పాజిటివ్గా, ఆత్మవిశ్వాసంతో ఉంటారా? అంతర్గత భావనను వినండి. వారితో ఉన్నప్పుడు ఏదైనా అసౌకర్యం లేదా అనుమానం కలుగుతుందా మీకు అనేది గుర్తించండి. నిజాయితీని గౌరవించండి. తప్పులు జరిగినప్పుడు వారు బాధ్యత తీసుకుంటారా? కఠినమైన సత్యాలను చెప్పగలరా? సమయం ఇవ్వడం, తొందరపడకుండా కొంత సమయం తీసుకొని విశ్వసనీయతను నిరూపించుకునే అవకాశాన్ని ఇవ్వండి. ఈ విధంగా వివిధ కోణాల నుండి ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడం ద్వారా వారిని నమ్మవచ్చో లేదో అనే నిర్ణయానికి రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and press the bell icon.